ఈక్విడియా సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక మనం గత వారం అనుకున్నట్టే ఈ వారం టోటలీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళటం చూసాం. మార్కెట్స్ కోర్స్ లాస్ట్ వీక్ లో బ్రేక్ చేయలేదు, బట్ లాస్ట్ వీక్ హైని బ్రీచ్ చేసి కొంచెం క్లోజింగ్ బేసిస్ లో లాస్ట్ వీక్ క్లోజ్ కన్నా కొద్దిగా ఎక్కువలో క్లోజ్ అవుతుంది చూసాం. సో ఈవెన్చువల్లీ ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయింది ఈ వారం. ప్యాటర్న్ మనం చూస్తే కనుక క్యాండిల్ స్టిక్ లో ఇట్స్ లైక్ ఏ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ చెప్పాలి, విత్ ఏ స్మాల్ వీక్ ఆన్ ద అప్ సైడ్. సో ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ వీక్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని ఒక ఇండికేషన్ ఇస్తుంది మనకి. ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక మల్టీ వీక్ హై ఏదైతే ఉందో 24,601 కూడా వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వారం మనకి ఓపెన్ చూస్తే కనుక 24,061, హై 24,378, లో 23,829 అండ్ క్లోజ్ 24,270. సో ఇక్కడ నుంచి 400 పాయింట్స్ వచ్చే వారం పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది అని మనం ఇస్తుంది మార్కెట్. సో గత 3 వారాలుగా ఏదైతే మనం అనుకుంటున్నామో బై ఆన్ డిప్ స్ట్రాటజీ ప్రతి వారం కూడా ఇట్ వాస్ వర్కింగ్ అండ్ ఈ వారం కూడా వర్క్ అయింది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే అప్ సైడ్ మనం హైయర్ హైస్ అనుకుంటున్నాం కాబట్టి 24,600 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఏమాత్రం మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది అంటే కనుక 24,000 ఆర్ 23,950 రేంజ్ లో మనం వీ షుడ్ ట్రై టు బై. అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో మల్టీ వీక్ లో ఆర్ 2 వీక్స్ లో చూస్తే కనుక 23,784. సో అది స్టాప్ లాస్ పెట్టుకుని వీ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అనేది మనకి చాటికలీ సజెస్ట్ చేస్తుంది. సో ఇండివిజువల్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఈ వారం ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక డిఫరెంట్ నేమ్స్ ఏ ఉన్నాయని చెప్పాలి. ఇట్స్ నాట్ ఏ సెక్టర్ బట్ ఇండివిజువల్ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎక్కువ మనకు కనపడిందని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఫస్ట్ వారం బిగ్గెస్ట్ గెయినర్ మనం చూస్తే కనుక ఎటర్నల్. సో మల్టీ వీక్ సప్రెషన్ తర్వాత ఈ వారం ఒక 8% పైకి రావడం చేసాం. అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్స్ రెండు కూడా బిట్వీన్ 5.5 to 8% పెరగటం చేసాం. అదాని ఎంటర్ప్రైజెస్ ఎస్పెషల్లీ వాళ్ళ క్యూఐపీ ఏదైతే ఓపెన్ అవుతుందో ఈ వారం, సో దాని థమ్స్ అప్ ఇవ్వటం మనం మార్కెట్ చూసాం. అదర్వైజ్ బజాజ్ ట్విన్స్ రెండు కూడా ది డిడ్ గుడ్ బికాస్ వాళ్ళు మంత్లీ సేల్స్ మంత్లీ డిస్బర్స్మెంట్ నెంబర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కొన్ని ఆటో నేమ్స్ మంత్లీ సేల్స్ రావడం తోటి ఈ వారంలో మారుతి 7% అప్ మూవ్ రావడం చేసాం. అదేవిధంగా టెలికామ్ లో భారతీ టెలి ఐ థింక్ ఒక 3.5% పెరగటం చేసాం. సర్ప్రైజింగ్లీ ఐటీ లాస్ట్ 5 వీక్స్ గా డిప్రెస్డ్ రేట్స్ కి గురైన నేమ్స్ ఈ వారం కొద్దిగా పుంజుకున్నాయని చెప్పొచ్చు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక 3.2% అప్ మూవ్ రావడం చేసాం. అదేవిధంగా పిఎస్యు నేమ్స్ అండ్ ఫార్మా నేమ్స్ స్వల్పంగా ఈ వారం పెరగటం మనకి కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ లో కోర్ సెక్టర్ అండ్ ప్రాబ్లీ ఏదైతే ఉందో ఆ సెక్టర్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైందని చెప్పాలి. ఎల్ఎన్టీ 3% డౌన్. ఇన్సూరెన్స్ నేమ్స్ ఈ వారం కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ డౌన్ లో ట్రేడ్ అవుట్ చేసాం. పవర్ అండ్ ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైంది. సో స్టాక్స్ లైక్ కోల్ ఇండియా అండ్ లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ కొన్ని సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. యాక్సిస్ లాంటివి, అదేవిధంగా మెటల్స్ అండ్ అదర్ నేమ్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటివి కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక కంప్లీట్ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ మనకు జరిగింది. లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే 57,074 లో లాస్ట్ వీక్ ది 58,706. సో 1500 పాయింట్స్ వొలటాలిటీ ఉన్న లాస్ట్ వీక్ లో ఈ వారం ఆ వొలటాలిటీ జస్ట్ అబౌట్ 600 పాయింట్స్ కే పరిమితం అయిందని చెప్పాలి. ఈ వారం లో 57,456 అండ్ హై 58,395. సో కోర్స్ 800 పాయింట్స్ దాకా మనకు కనపడుతుంది. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి లాస్ట్ వీక్ క్లోజ్ కన్నా ఈ వారం కొద్దిగా కిందనే క్లోజ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ హై కూడా బ్రీచ్ కాలేకపోయింది, అఫ్ కోర్స్ లో కూడా కట్ కాలేదు. కాబట్టి ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ విత్ ఏ రెడ్ క్యాండిల్ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మేబీ కొంచెం వీక్నెస్ ఉండే ఛాన్స్ నెక్స్ట్ వీక్ లో కనిపిస్తుంది. బికాస్ 58,700 క్రాస్ చేయలేకపోయింది అండ్ కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ వస్తుంది నిఫ్టీతో. కాబట్టి అండర్ పర్ఫార్మెన్స్ వచ్చే వారం కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి, ఎందుకంటే 57,076 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. ఇన్ఫాక్ట్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా 57,064. డైలీ మూవింగ్ యావరేజ్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇన్ఫాక్ట్ వీక్లీ కూడా సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి బై డిప్ స్ట్రాటజీని మనం అవలంబించవచ్చు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 57,000 కింద కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ వీక్ కనుక ఈ రోజు అయినా కూడా 58,706 పైన క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఒక 13 to 1500 పాయింట్స్ చాలా షార్ప్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్ సైడ్ ఒక 400-500 పాయింట్స్ అండ్ అప్ సైడ్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ వస్తే 15 to 2,000 పాయింట్స్ ఉంది. కాబట్టి రిస్క్ రివార్డ్ బాగుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మనం బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబిస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో ఈ వారం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా నెగటివ్ గా మనకి ట్రేడ్ అవటం చేసాం. సో బ్యాంక్ ఆఫ్ బరోడా 7% క్రాక్ అయింది ఈ వారం. యూకో బ్యాంక్ 6.5% క్రాక్ అవటం చేసాం. ఆఫ్ కోర్స్ పిఎన్బి కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. 1.5% డౌన్ ఉన్నప్పటికీ కంపేర్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ యూనియన్ బ్యాంక్ కొంచెం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. అండ్ లార్జ్ క్యాప్ ప్రైవేట్ నేమ్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రాబ్లీ యాక్సిస్ థింక్ రెడ్ లో క్లోజ్ అవటం చూసాం. స్ట్రాంగ్ గా ఆర్ గ్రీన్ లో ట్రేడ్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ 6% అప్, ఐడిఎఫ్సి 2% అండ్ ఏయూ, ఐసిఐసిఐ, కెనరా బ్యాంక్, ఫెడరల్ మోర్ దాన్ 1%. ఆఫ్ కోర్స్ కోటక్ మహీంద్రా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్ప గెయిన్స్
గెయిన్స్ తోటే మనం క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ ఐ థింక్ పిఎస్యూ నేమ్స్ అన్ని వీక్ అయినప్పటికీ ఎస్బీఐ హ్యాస్ డన్ బెటర్, ఎందుకంటే గ్రీన్ లో క్లోజ్ అవటం మనకు కనపడింది. సో F&O స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ క్లియర్ రియాలిటీ అండ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ అండ్ కొన్ని ఎన్బిఎఫ్సిస్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్ రియాలిటీ కంపెనీస్ మోర్ దాన్ 10% పెరగటం చూసాం. DLF, లోదా, ఒబ్రాయ్ రియాలిటీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ అన్ని కూడా దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ఇప్పుడే అనుకున్న ప్లాట్ఫామ్ కంపెనీలో డెలివరీ, ఎటర్నల్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం మనకు కనపడింది. అదేవిధంగా ఐటీ నేమ్స్ కొని దే డిడ్ గుడ్. సో పర్సిస్టెంట్ లాంటి స్టాక్స్ లో ఒక 10% గెయిన్ రావటం చూసాం. ఇక ఏఎంసీ కంపెనీస్ అండ్ స్టాక్ బ్రోకింగ్ నేమ్స్ హెచ్డిఎఫ్సి గానీ, యాంజిల్ గానీ ఇవన్నీ కూడా ఒక 7% వరకు కూడా పెరగటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ సిమెంట్ ప్యాక్ అండ్ ఆటో నేమ్స్ లైక్ శ్రీ సిమెంట్ గానీ, సోనా కామ్స్టార్ గానీ, ఇన్ఫాక్ట్ డిక్సన్ టెక్నాలజీస్ ఒక 5% అప్ మూవ్ రావటం చూసాం. హుండాయ్ ఆటో నేమ్ లో అగైన్ ఒక 4-5%, బాష్ ఒక 3-5%. ఇలా లాట్ ఆఫ్ సెక్టర్స్ ఈ వారం ఒక మంచి అప్ మూవ్ అనేది మనకు కనపడింది. ఈవెన్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ డాబర్ అండ్ లాంటి స్టాక్స్ లో దే డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఐటీ నేమ్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేసినా కూడా కేపీఐటీ డిజాస్టర్ అని చెప్పాలి. 21% కట్ రావటం చూసాం. దాని ప్రధాన కారణం వాళ్ళు ప్రాఫిట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. 1% తగ్గే ఛాన్స్ ఉంది అని ఒక వార్త రావడం తోటి ఈ వారం కేపీఐటీ 21% కిందకి రావడం చూసాం. పవర్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ కి గురయ్యాయి. రైట్ ఫ్రమ్ పవర్ ఇండియా టు జీవీటీఎండి, సిజీ పవర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా బిట్వీన్ 7-11% కట్ రావటం చూసాం. అండ్ కొన్ని ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ అండ్ పవర్ కేబుల్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ, కేఈఐ లాంటివి కానీ, మెటల్ నేమ్స్ లైక్ సేల్, ఇన్సూరెన్స్ నేమ్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్ లో ఏబీబీ లాంటి స్టాక్స్, అదేవిధంగా పాలసీ బజార్ అఫ్ కోర్స్ ప్లాట్ఫామ్ కంపెనీస్ అన్ని పెరుగుతున్నప్పటికీ ఈ వారంలో బ్లాక్ డీల్ రావడం తోటి పాలసీ బజార్ కొద్దిగా సెలాఫ్ కి మనకి గురవటం చూస్తున్నాం. ఇక డిఫెన్స్ నేమ్స్ లైక్ భారత్ ఫోర్జ్ కానీ, కొన్ని అల్యూమినియం నేమ్స్ వేదాంత లాంటి స్టాక్స్ అండ్ హైబిటా నేమ్స్ లైక్ ఐడియా అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ అలాంటి స్టాక్స్ లో కొద్ది సెలాఫ్ అనేది మనకి రావటం చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఆదివారం మనం నిర్వహించే వెబినార్ కి చాలా మంచి స్పందన వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా ఈ వెబినార్ యాక్చువల్లీ మనం ఫ్రైడే ఈవినింగ్ క్లోజ్ చేద్దాం అనుకున్నాం. బట్ చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల, మెసేజెస్ పెట్టడం వల్ల రేపు మధ్యాహ్నం వరకు అంటే 4th జూలై ఆఫ్టర్నూన్ టు 1 o'clock వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం. కావున ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిజిస్టర్ చేసుకోండి వెబినార్ కి. అండ్ లిమిటెడ్ పీపుల్ తోటి వెబినార్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి ప్రధాన కారణం ఐ థింక్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందుకే కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోండి. అండ్ నేను, బాలా గారు, అదేవిధంగా నాగేంద్ర సాయి గారు, మీ అందరం కూడా ఒక చాలా రెడీగా ఉన్నాం ఒక మంచి సెషన్ ని కండక్ట్ చేయడం కోసం. సో ఆదివారం మనం నిర్వహించబోయే వెబినార్ లో అందరు రిజిస్టర్ చేసుకోండి. అండ్ వీలైనంత వరకు మనం అన్ని క్వెరీస్ కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే కనుక మనం ఇచ్చే స్టాక్స్ కూడా ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ బాలా గారు కూడా కొన్ని థీమ్స్ చెప్పడం జరిగింది. అందులో స్టాక్స్ పిక్ చేసి ఫండో టెక్నికల్ గా మేము దాన్ని ప్రజెంట్ చేయబోతున్నాం. సో అందుకోసం కంపల్సరీగా అందరూ కూడా ఈ వెబినార్ కి రిజిస్టర్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.